అండి ఈరోజు నేను తయారు చేసేది తోటకూరతో ఉల్లిపాయ ములక్కాడేసిన కూర అండి. తోటకూర అండి 3 కట్టలు తీసి కడిగి క్లీన్ చేసుకుని తరుక్కున్నవి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గానే తరుక్కోవాలి, బాగుంటుంది కూర. ములక్కాడలు ఒక పెద్ద ములక్కాడ, 2 పెద్ద టమాటాలు, కొత్తిమీర. దీంట్లోకి మెయిన్ కారం వేయండి. కొబ్బరి, అల్లం, పచ్చిమిరకాయ, జీలకర్ర గ్రైండ్ చేసింది కారం, నూనె 2 స్పూన్లు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. నూనె, పోపు దినుసులు వేసుకుందాం. ఇది చపాతీలో బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. ఎప్పుడు పప్పే కాకుండా ములక్కాడ, టమాటా అవన్నీ వేసుకొని పప్పు కూడా బాగుంటుంది. తోటకూరలో మామిడికాయ, ములక్కాడ వేసినా బాగుంటుంది పప్పు. అలానే ఇది కూడా పప్పులో ఎక్కువగా మామిడికాయ, ములక్కాడ, టమాటా వేయటం, మామిడికాయ, టమాటా వేయటం ఇవన్నీ ఎక్కువ వేస్తుంటాం. ఈసారి కూర చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఈ కూర వేడి అన్నంలో కలుపు తింటే బాగుంటుంది. ఆకుకూర కదండి, ములక్కాడ మంచిదేను, ఆకుకూర మంచిదేను. కొంచెం ఏంటంటే ములక్కాడ కొంచెం ఉడకాలి, అందుకన్నా ఏం లేదు. కూరలో బాగుంటుంది కూర. ములక్కాడ ఉట్టి కూర, పచ్చడి ఇలాగనే కాకుండా ఇలా కూరల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టమాటా పులుపు పడుతుంది కదా, బాగుంటుందండి కూర. ఇవన్నీ కొంచెం కొంచెం ఈవినింగ్ టైంలో చేస్తూ ఉండేవాళ్ళ వరకు. ఇదండి ములక్కాడ వేసేసాను. కొంచెం వేగినట్టుంటే ఉడకటం తొందరగా ఉడుతాయండి. ఏవైనా కొంచెం వేగినట్టు చేసుకోవాలి. దీంతో కలిసి ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు చీల్చానండి, టేస్ట్ బాగుంటాయని. 2 పచ్చిమిరకాయలు మటుకు నేను చెప్పలేదనుకోండి, 2 పచ్చిమిరకాయలు చీల్చాను టేస్ట్కి. ఇలా కొంచెం సేపు కలుపుకోవాలండి. మెత్తబడాలి కానీ ఉల్లిపాయ కూడా చిటికి పేస్ట్ లాగా అవ్వకుండా చూసుకోవాలి, బాగుంటుంది. ఇలా చూసారా, ములక్కాడ పొడి పొడిగా, ఉల్లిపాయ కూడా పీసులుగా భలే బాగుంటుంది. ఇలా తింటే మొదలు పెడితే అసలు వదలదండి, అంత బాగుంటుంది కూర. తోటకూర వేస్తుంది. తోటకూర మెల్ట్ అయిపోతుంది తొందరగా. పెద్ద ముక్కలు వేసుకోవచ్చు. లేతగానే ఉంది ఆకు. ఒకసారి కలిపి చూస్తారా, ములక్కాడ అడుగునే ఉంచేసాను. అది ఆ తడికి ములక్కాడే మగ్గడం కొంచెం కష్టం అండి. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఎందుకంటే టమాటాలు ఒక్క రౌండ్ ఉడికిన తర్వాత వేసుకోవాలి. టమాటాలు రౌండ్ ఉడికే వరకు మూత పెట్టుకుందామండి. చూడండి ఎంతవరకు ఉడికిందో చూడండి. తోటకూర అంతా దాదాపు ఉడికింది. ములక్కాడ కూడా చితికితోంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పులుపు ములక్కాడకు పట్టాలి. ఇలా ఇప్పుడు మనం 10 మినిట్స్లో ఉడికిపోయినాయి. ఇవ్వండి, చితుకుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెంసేపు ఉంటే ఇది బట్టి ఇంకా కొంచెం ఉడుకుతుంది అండి. చాలు. ఇప్పుడు అల్లం, పచ్చిమిరకాయ, జీలకర్ర, కొబ్బరి వేసింది. ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసుకుందాం.
కొత్తిమీర మెయిన్ కాదండి, అది ఎవరిష్టం వాళ్ళది. చూసారా చితికిపోయింది, ఇది చితికిపోతున్నాయి, అన్నీ బాగా ఉడికినాయి. అంతేనండి, తోటకూర ములక్కాడ ఉల్లిపాయ వేసి కూరండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో ఇది కూడా ఒకసారి చేయండి. ఉట్టిగా తోటకూరలో అల్లం పచ్చిమిరపకాయ వేసి చేసుకుంటాం, కొబ్బరి వేయం. ఇప్పుడు కొబ్బరి కూడా వేసి దాంట్లో ఉల్లిపాయ టమాటా ములక్కాడ వేసి చేశాను. ఇది ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.